మన ప్రేమ చూపించి వివాహం చేసుకున్న వారు తెలుసు. అట్లాగే ప్రేమ చూపించి మోసం చేసేవాళ్ళు తెలుసు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడంటే ప్రేమించి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనము మన జీవితాల్లో కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆధిక్యత, ఆయన కృప మాత్రమే. మంచిది. మనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మరి యెరికోను వేగు చూడటానికి యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. ఆ ఇద్దరు వేగుల వారిని గురించిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతా ఉన్నాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వానితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, యెరికో గురించి వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, అది యెరికో అనేది శాపగ్రస్తమైన ప్రాంతమని, ఆ యెరికో మరి ప్రహరీ గోడ చాలా బలమైన గోడని, దాదాపుగా 30 అడుగుల ఎత్తుండే గోడని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. అంతేకాకుండా ఆ దేశ రాజు, యెరికో రాజు కూడా చాలా క్రూరమైన వాడని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అటువంటి ప్రాంతానికి, యెరికో ప్రాంతానికి వేగు చూడటానికి యెహోషువ ఇద్దరు వేగులు వారిని పంపించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఒకవేళ వీరు గూఢాచారులని తెలిస్తే వారిని పట్టుకొని చాలా చిత్రహింసలకు గురి చేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి భయానకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వారు ధైర్యముగా వారి యొక్క జ్ఞానముతో చాకచక్యముగా ఆ యెరికో ప్రాంతంలోనికి ప్రవేశించి అక్కడ ఎత్తైన గోడ మీద ఇల్లు కట్టుకున్నటువంటి రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వారు చేరినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనం చూస్తే అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఉంటే యెహోషువ ఇద్దరు వేగుల వారినే ఎందుకు పంపించాడంటే, వారేదో అట్లా వేగ్గా ఆల్టర్నేట్ గా వారిద్దరిని సెలెక్ట్ చేయలేదు, కానీ యెరికోను వేగు చూడడానికి వారిద్దరిలో చాలా మంచి లక్షణాలు ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. మనం చక్కగా వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు వారు ఎంత ధైర్యము తెలియగలిగిన వారైతే మరి వారిని యెరికో వేగు చూడటానికి యెహోషువ పంపించి ఉంటాడని మనం ఆలోచన చేయవచ్చు. ఎంతో ధైర్యము, తెగువ, అలాగే జ్ఞానం కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎరిగినటువంటి యెహోషువ వారిరువురిని వేగు చూడటానికి పంపించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ వారిరువురు చాలా జ్ఞానం కలిగిన వారుగా, ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. అందువల్లనే యెరికో లాంటి మహాపట్టణాన్ని వేగు చూడటానికి వారు పంపించబడ్డారు. వారు కూడా వెళ్ళడానికి వారు కూడా ఇంట్రెస్టెడ్ గా వెళ్ళారు. అంటే వారు ఎంతో జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కూడా కానాను వేగు చూడటానికి మరి ఎలా ఉందో చూసిరండి అని మోషే 12 గోత్రాల్లో నుంచి 12 మందిని పంపించినప్పుడు మరి 10 మంది మాత్రము మరి కలవర పెట్టే విధంగా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అవిశ్వాస మాటలు మాట్లాడినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. అక్కడ ప్రజలు చాలా భయంకరులుగా ఉన్నారు. వారి దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము, మనం ఆ ప్రాంతాన్ని జయించలేము, వారిని జయించలేము అని మోషే దగ్గరికి ఆ వార్తను తీసుకుని వచ్చారు. 10 గోత్రాలకు చెందిన వారు 10 మంది. కానీ ఇద్దరు మాత్రము మోషే మనము కానాను జయిస్తాము, దాన్ని స్వతంత్రించుకుంటాము, అక్కడ ఉన్న ప్రజలు మనకంటే బలవంతులై ఉండొచ్చేమో, గాని మన దేవుడు అంతకంటే బలమైన వాడు, పరాక్రమం కలిగిన దేవుడు, తప్పకుండా మనకి ఆ ప్రజల మీద జయాన్ని ఇస్తాడని వారిరువురు కూడా మరి ధైర్యాన్ని నూరిపోసిన వారిగా, విశ్వాసాన్ని నూరు పోసిన వారిగా, ప్రజలను ధైర్యపరిచిన వారిగా, సంసిద్ధం చేసిన వారిగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. వారి ఇరువురు ఎవరో కాదు, కాలేబు, యెహోషువాలు. ఆ ఇద్దరు మాత్రమే మరి ఆ దేశము మనం జయిస్తాము, ఆ దేశాన్ని దేవుడు మనకిస్తాడు, ఆ దేశం పైన జయాన్ని మనకిస్తాడు, మన దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసాన్ని వారు ప్రకటించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తాం. అటువంటి యెహోషువ తన యొక్క పర్యవేక్షణలో ఇద్దరు వేగుల వారిని పంపించాడు. వారు చాలా ధైర్యం కలిగిన వారు, తెలివి కలిగిన వారిగా ఉన్నారు. మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము, రక్షించబడినటువంటి మనము ఈ లోకములో ధైర్యము, జ్ఞానము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే
మనం పోరాడున్నది ఆ శరీరులతో కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మలతో, కంటికి కనబడినటువంటి దురాత్మలతో మనం పోరాడుతున్నాం. ఏదో ఒక రీతిగా మనల్ని బలహీనపరచాలని, మనల్ని లోకంలోకి నెట్టివేయాలని సాతానుడు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆత్మలో మనం బలవంతులమైతే, ఆత్మలో మనం ధైర్యవంతులమైతే సాతాను మనం ఎదుర్కోగలుగుతాము. కాబట్టి పిరికి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. మరి పరలోక రాజ్యం ఎవరు చేరలేరు, నరకానికి ఎవరు వెళ్తారంటే ఆ లిస్ట్ లో పిరికి వారు కూడా ఉన్నారు. అందువల్లే వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, మీకు ఆ పిరికి ఆత్మను నేను ప్రసాదించలేదు కానీ ఆ ధైర్యం కలిగినటువంటి ఆత్మను మీకు ప్రసాదించాను. కాబట్టి ఈ లోకంలో మనం ధైర్యముగా సింహము వలె, ఆ సింహము పిల్లల వలె మనము ధైర్యం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎంత భయాందోళనకు గురి చేసినప్పటికీ, కరోనా వంటి భయంకరమైనటువంటి ఆ వైరస్ ఆ మరి ప్రపంచాన్ని గడగడలాడించిన మనం పౌలు గారి వలె బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నట్లుగా విశ్వాసముతో, ధైర్యముతో, జ్ఞానముతో మనము భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. ఈ జ్ఞానము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనము జ్ఞానము దేవుని దగ్గర అడిగి తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎవరికైనా మీలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినారు. కాబట్టి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడగాలి. ఈ విషయంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలో నాకు జ్ఞానం దయచేయమని దేవుని దగ్గర మనం వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ ఇద్దరు వేగులు వారు కూడా ఎరుకోని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మరి యెహోషువ కూడా వారికి ప్రార్థన చేసి పంపించి ఉండవచ్చు. వారిరువురు కూడా ఆ మార్గ మధ్యంలో ప్రార్థన చేసుకొని ఉండవచ్చు దేవునికి. దేవా, మరి ఈ ప్రయాణంలో వెళుతున్నాము, ఒకవేళ మేము గనక మా అజ్ఞానం చేత గాని ఎక్కడైనా దొరికిపోతే ఇక మరలా మేము తిరిగి రాము. యెహోషువని మా ప్రజలను మేము కలుసుకోలేము. కాబట్టి మీరే మాకు సహాయం చేయండి, మీరే మాకు జ్ఞానం ఇవ్వండి, మీరే మాకు ధైర్యాన్ని నూరిపోయండి అని మరి వారిరువురు ప్రార్థన చేసుకుని వెళ్ళి ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ధైర్యముగా జీవించవలసిన వారమై ఉన్నాం. అన్ని విషయముల్లో మనము ఆ దేవుడిచ్చే ధైర్యాన్ని కలిగి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకొని మనం జీవించినప్పుడు గొప్ప కార్యాలు, సూర కార్యాలు మనం జరిగిస్తాం. చూడండి, యేసన్న గారు కూడా ఆయన చదువుకునేది తక్కువ చదువే. చిన్న వయసులోనే ఆయన రక్తం కక్కుతూ వీధులెమ్మట తిరిగేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి దేవుడు ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన వాడబడ్డాడు. అనేక సంఘాలు ఆయన కట్టారు. ఆయన రాసిన ప్రతి ఒక్క పాట విశ్వాసులు ఎంతో మందిని ఆదరించింది. చనిపోయే వారిని సైతము బ్రతికించిన పాటలు ఆయన రాయగలిగినారు. ఇంత గొప్ప జ్ఞానము, బలము ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని యొద్ద నుంచే. ఎప్పుడైతే రక్షించబడతామో ఆ జ్ఞానము అది లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన బలము కాదు కానీ మరి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే వారు ధైర్యము, తెలివి కలిగిన వారుగా ఉన్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తా ఉన్నది. రెండవదిగా మనం చూస్తే వారు సమయస్ఫూర్తితో మరి సహకారాన్ని తీసుకున్నారు. ఎవరి సహకారం అంటే రాహాబు యొక్క సహకారాన్ని తీసుకున్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉంది. చూడండి, దేశమును వేగు చూచుటకు 2వ అధ్యాయం 2వ వచనంలో, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం పంపెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపనికి తీసుకుని రమ్ము, వారు ఆ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చినారని చెప్పగా రాహాబు నొద్దకు మనుషులను పంపగా. చూడండి, వీరు యెరికోకు రాంగల్ని ఎక్కడికి వెళ్ళాలో ఒక సమయోచితమైనటువంటి, జ్ఞానయుక్తమైనటువంటి, ఆ సమయానికి సరిపోయే సమయస్ఫూర్తితో మరి వారి సహకారాన్ని, రాహాబు యొక్క సహకారాన్ని తీసుకున్నారు. అంటే వీళ్ళు ఆ దేవుని యొక్క లీడింగ్ లో ఉన్నారు, గాడ్స్ లీడింగ్ లో ఉన్నారు. వీరి సొంత ఆలోచనలు కాదు కానీ దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళుతూ ఉన్నారు. అట్లాగే రాహాబు నొద్దకు వెళ్ళడానికి కూడా వారి సొంత ఆలోచన కాదు కానీ మరి దేవుడే వారిని అక్కడికి పంపించాడు. రాహాబు నొద్దకు దేవుడు పంపించాడు. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమయస్ఫూర్తి అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మనం మాట్లాడే మాట గాని, మన క్రియలు గాని మరి సమయానికి, సందర్భానికి తగినట్లుగా ఉండాలి. అటువంటి సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఏమంటాడంటే, ఒక మంచి మాటను మనం చూస్తాం అక్కడ. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే,
సమయోచితంగా పలుకుబడిన మాట చిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే మనం సమయోచితంగా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ మనము సమయోచితంగా ఒక మాట మనం మాట్లాడగలిగితే అది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక సమయోచితమైనటువంటి మాట విచిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళ వంటిది అంటున్నాడంటే, బంగారం కంటే కూడా సమయోచితమైనటువంటి మాట అనేది శ్రేష్టమైనది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఇతరులని గాయపరిచేవిగా ఉండకూడదు. ఆ వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొంతమంది కత్తిపోట్ల వంటి మాటలు విసిరేవారు, అంటే అటువంటి నాలుక కలిగిన వారు ఉన్నారు మన మధ్యలో అని వాక్యం సెలవిస్తా ఉంది. మన మాట ఎలా ఉండాలంటే, మన మాట ఇతరులని ఆదరించేదిగా, ఇతరులను బలపరిచేదిగా, లేకపోతే ఇతరులని పురికొల్పేదిగా, సమయోచితంగా మనం వారికి ఆలోచన అనుగ్రహించినప్పుడు వారు మనలో దేవుణ్ణి చూడగలుగుతారు. అంటే మనము కూడా లోకరీతిగా కాకుండా వాక్యానుసారంగా ఒక ఆలోచన వారికి చెప్పినప్పుడు అది వారి జీవితాలకు ఎంతో మేలు చేస్తుంది. ఆ ఆలోచన వారి జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తా ఉంటది. కాబట్టి సమయోచితమైనటువంటి మాట లేకపోతే సమయోచితమైనటువంటి క్రియలు మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పాముల వలె మీరు వివేచన కలిగి పామురాల వలె నిష్కపటమైనటువంటి మనస్సు కలిగిన వారై మీరు ఉండాలి అనేటువంటి మాటని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి వారికిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలను లేకపోతే స్నేహాన్ని చెడగొట్టే విధంగా ఏదో ఒక మాటలు వాళ్ళని రెచ్చగొట్టి వెళ్ళటం అనేది మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి నమ్మిన మనం ఎట్లా ఉండాలంటే, ఇతరులను ఆదరించే వారిగా, ఇతరులను బలపరిచే వారిగా, వారు సలహాలు తీసుకోవాలంటే మనల్ని సంప్రదించే స్థాయికి మనము మన విశ్వాస జీవితంలో ఎదగవలసిన వారమై ఉన్నాం. చూడండి ఎంత సమయస్ఫూర్తితో వాళ్ళు రాహాబు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు గాని ఆ ఎత్తైన గోడ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి రాహాబు దగ్గరికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలంటే, మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం ఇతరులతో పలికే మాటలు కానీ సమయస్ఫూర్తి ఉండాలి. ఉప్పు వేసినట్లుగా ఆ మాటలు మరి ఇతరులకు మేలు చేసే విధంగా జ్ఞానయుక్తంగా మనం మాట్లాడగలగాలి. చాలా మంది బాగా చదువుకుంటారు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, లేకపోతే చాలా ఆస్తులు ఉంటాయి, కానీ వారి మాట అంటే నోటొస్తే చేసుకుంటా ఉంటారు. మరి దృష్టిలో కాబట్టి మనం పాస్టర్ గారు మాటలు క్లియర్ గా లేవు పాస్టర్ గారు. అసలు డిస్కనెక్ట్ అయ్యారు అక్క. అంటే సిగ్నల్ లేదు, దానివల్ల డిస్కనెక్ట్ అయ్యారు. మళ్ళీ జాయిన్ అవుతారు కదా. వచ్చారు, కట్ అయినట్టుంది. సిగ్నల్ వీక్ ఉంది. ఓకే ఓకే సార్. మూడవదిగా మనం చూస్తే వారు కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు. రాహాబు వారిని కాపాడింది యెరికో రాజు చేతిలో నుండి. అందువల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసితిమి అనిరి. చూడండి వారు ఎంత కృతజ్ఞత కలిగిన వారంటే, వారి ప్రాణాలను నిలబెట్టింది, వారిని కాపాడింది. ఆమె దగ్గర నుంచి వారు మేలు పొందుకున్నారు కాబట్టి ఆ మేలు మర్చిపోయే వారిగా వారు ఉండడం లేదు, కానీ తిరిగి ఇదిగో మీకు సహాయం చేస్తాము, నిన్ను మాత్రమే కాదు కానీ నీ కుటుంబం అంతటిని మేము రక్షిస్తాము అనేటువంటి వాగ్దానాన్ని వారు చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో
మనము కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి మనము మేలు పొంది తిరిగి మేలు చేయటానికి మనము వారికి సహాయం చేసే అవకాశం దేవుడిచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మనము చాలా మంది తప్పించుకునే వారిగా ఉంటూ ఉంటారు. మనము మేలు పొందామంటే తప్పనిసరిగా వారికి ప్రతిగా మనము మేలు చేయవలసిన వారమై ఉన్నాం. ఉపకారము మనము చేయవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో ఉపకారాలు ఆయన చేస్తారు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మరువొద్దు. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తాడు. వాటిలో ఒక్కటి కూడా మర్చిపోవద్దును. అన్నిటినీ తలంచుకొని ఆయన సన్నుతించు, ఆయనకు బద్ధుడివై జీవించు అని తన ప్రాణంతో తన హృదయంతో తాను చెప్పుకుంటున్నటువంటి దావీదుని మనం చూస్తాం. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసే మేలులన్నిటిని బట్టి మరి ఆయనకి మనం ఏమి చెల్లించలేము గాని, విరిగి నలిగిన మన హృదయములను ఆయనకి మనం సమర్పించుకోవటమే మనం ఆయనకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి బహుమానం. అదే ఆయన మన నుంచి కోరుకోవడం లేదు. వెండి బంగారాలు ఆయన మన నుంచి కోరుకోవడం లేదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా! ఈ భూమియు దాని సంపూర్ణత నాదే కదా! నాకు మీ బలులు అవసరం లేదు కానీ, మీరే నా కొరకు మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకుంటే, అది ఆయన దృష్టికి ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. కాబట్టి దేవుని యెడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది దేవుడు కార్యాలు జరిగిస్తాడని విశ్వాసముతో వారి కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. దేవుడు ఆ కష్టంలో నుంచి వారిని బయట పడవేసినప్పుడు వారు వెంటనే దేవుడి సన్నిధిలో ఏ మొక్కులైతే మొక్కుకున్నారో వాటన్నిటిని కూడా మర్చిపోయేవారిగా, లేకపోతే వాటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసేవారిగా ఉంటూ ఉంటారు. మనం అట్టి రీతిగా ఉండకూడదు. కానీ వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, మీరు ఒకవేళ చెల్లింపలేకపోతే మొక్కుకొనకుండా ఉండడము మంచిది, మొక్కుకొనకుండా ఉండడము మంచిది అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి కృతజ్ఞతతో దేవునికి మనం ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, మరి ఆనందంతో దేవుని సన్నిధికి మనం అర్పణలు తీసుకొని రావాలి. చూడండి, కయ్యూను హేబేలు జీవితం మనం చూస్తే, మరి కయ్యూను హేబేలు ఇద్దరు అర్పణలు అర్పించారు. కానీ వారి అర్పణలు కాదు కానీ వారు ఎలాంటి హృదయంతో, ఎటువంటి ఇంటెన్షన్స్ తో మరి అర్పణలు అర్పించారు అది దేవుడు చూశాడు. అందుకని మరి హేబేలేమో మరి తన యొక్క మందలోంచి క్రొవ్విన వాటిని దేవుడికి బలిగా అర్పిస్తే, మరి కయ్యూను బలహీనమైనటువంటి లేకపోతే ఆ బలహీనమైన అర్పణను దేవుడికి అర్పించాడు. కాబట్టి అందుని బట్టే దేవుడు మరి కయ్యూని యొక్క అర్పణను అంగీకరించలేదు కానీ హేబేలు యొక్క అర్పణను అంగీకరించారు. మన అర్పణలు కూడా దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే, మనము దేవుని చేత అంగీకరించబడాలంటే హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన అర్పణలు కూడా హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. ఏదో నేను దేవుని దగ్గర మొక్కుకున్నాను కాబట్టి, లేకపోతే దేవుని సన్నిధిలో నేను వాగ్దానం ఈ మాట తీసుకున్నాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అన్నట్లుగా చేయకూడదు కానీ ఏదో నామకావాస్తిగా చేయకూడదు కానీ కృతజ్ఞతతో నిండిన హృదయంతో దేవునికి కృతజ్ఞతలు అర్పించవలసిన వారమై ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందువల్లే తెస్సలోనికి రాసిన పత్రికలో అనుకుంటా, అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నదని వాక్యం మనకు సెలవిస్తాం. అన్ని విషయాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. యోబులాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎందుకు దేవుడు దీన్ని నా జీవితంలో అనుమతించాడో, దీన్ని బట్టి నేను ఏం నేర్చుకోవాలో, ఏం నేర్చుకోవడానికి దేని కొరకు దేవుడు నాకు ఈ పరిస్థితిని అనుమతించాడో అని దేవునికి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి యోబులాగా కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళమై ఉన్నాం. అందువల్లే అషేర్ అనేటువంటి ఒక మంచి పాటలు పాడేటువంటి ఒక పాస్టర్ గారు రాసిన పాట ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతా నా మేలుకే అనేటువంటి ఒక కీర్తనను ఆయన మరి ఎత్తి ఒక పాట రాశాడు. కాబట్టి ఏం జరిగినా అంతా నా మేలుకే, కాబట్టి నేను ఆరాధన ఆపను, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను అని చెప్పినట్లుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఏమున్నా లేకపోయినా ఆయన మనం స్తుతించేవారిగా ఉండాలి. ఆయన చేసిన మేలును బట్టే కాదు కానీ ఆయన అనుమతించినటువంటి కొన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా మనము వాటన్నిటిని మనం ఆత్మలో ఇంకా బలపరచడానికి, మనం ఇంకా ఆయనకు సారూప్యంలోనికి తీసుకొని రావడానికి ఆ పరిస్థితులు అనుమతించారని దేవుడిని మనం ఆ విషయంలో స్తుతించవలసిన వారమై
ఉన్నాము. చూడండి, దేవుడి యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని గొప్పతనాన్ని యోబు ఆ యొక్క కష్టాల గుండా తెలుసుకున్నాడు. ఒకవేళ ఆ కష్టాలే గనక రాకపోయి ఉంటే దేవుని యొక్క గొప్పతనము, సార్వభౌమాధికారం అతను తెలుసుకొని ఉండవచ్చు. అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడు, మరి ఎటువంటి పాపము చేయని వాడు, మరి అలాగే నిందారహితుడిగా జీవించాడు. కానీ తన జీవితం మొత్తంలో ఇక దేవుడు ఎంత సార్వభౌమాధికారం కలిగిన వాడో, అన్నిటి మీద ఆయనకి ఎంత అధికారం ఉందో, అవన్నీ తెలుసుకోవడానికి ఆయనకు వచ్చిన కష్టాలు ఆయనకు ఉపయోగపడినాయి. అదే రీతిగా ఆయన ఏమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి రెట్టింపు దేవుడు అతనికి దయచేశాడు. కాబట్టి అన్ని సమయాల్లో, అందుకనే అక్కడ ఎంఫసైజ్ చేసి రాయబడి ఉంటది, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. నాలుగోదిగా ఆ యొక్క వేగుల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఆమె రక్షించబడడానికి ఒక మార్గాన్ని ఆమెకు చూపించారు. ఈ ఎర్రని దారము మీ యొక్క మీకు ఇంటికి కట్టినట్లయితే, ఏ ఇంటికి ఎర్రని దారం కనబడుతుందో ఆ ఇంటిని మేము నశింప చేయము. ఈ యొక్క ఎరుకోను మేము స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎర్రని దారం ఉన్నటువంటి ఇంటిని వదిలేస్తాము అనేటువంటి మాటలు వారు పలికినట్లుగా, ఆమె ఎట్లా రక్షించబడాలో, వారి కుటుంబాన్ని ఎలా ఆమె రక్షించుకోవాలో ఒక ఐడియా, లేకపోతే ఒక మార్గాన్ని చూపించిన వారుగా మరి ఆ ఇద్దరు వేగులు వారు ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇదిగో ఎట్లా రక్షించబడాలో కూడా ఒక చక్కని ఆలోచన వారు చెప్తున్నారు. అంటే వారిని ఆమె రక్షించింది కాబట్టి ఆమె ఎలా రక్షించబడాలి, వారి కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలని ఒక మార్గాన్ని చూపించే వారిగా ఉన్నారు. ఎర్రని దారం కట్టుకొని కిటికీకని ఆమెకు ఐడియా ఇస్తూ ఉన్నారు, ఆలోచన ఇస్తా ఉన్నారు. ఈ రోజుల్లో మనము కూడా రక్షించబడిన వారము, రక్షణ లేని వారికి, ఇంకా మరి లోకంలో శాపంలో ఉన్న వారికి మార్గము చూపించే వారిగా ఉండాలి. ఈ వేగులు వారు ఏ రీతిగా అయితే ఆ రాహాబు ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మార్గము చూపించారో, మనము అదే రీతిగా ఇంకా చీకటిలో ఉన్నవారు, లోకములో ఉన్న వారికి సాక్ష్యం ఇచ్చుట ద్వారా, క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చుట ద్వారా మనము వెలిగించబడ్డాము. మరి ఇంకా వెలగని దీపాలను వెలిగించవలసిన ఆ యొక్క అవసరత ఉన్నది. ఆ అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా అన్యులు మనకు కనబడినప్పుడు, లేకపోతే దేవుడు లేడని అనేటువంటి మనుషులు మనకు కనబడినప్పుడు, మనం దేవుని గురించినటువంటి సాక్ష్యం వారికి ఇవ్వాలి. మనం ఎట్లా రక్షించబడ్డామో వారితో మనము షేర్ చేసుకున్నప్పుడు దేవుడు వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు. అది మనలో గొప్పతనము కాదు, కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎత్తి వారితో మాట్లాడతామో, దేవుని వాక్యము శక్తి కలిగింది కాబట్టి, అది బండలను సైతము పిండి చేయగలిగినటువంటి శక్తి కలిగింది కాబట్టి, వారి రాతి హృదయాలను దేవుడు మార్చేటువంటి అవకాశం ఉంటది. అందువల్ల మనం ఏం చేయాలంటే, యోధా రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 23వ వచనంలో అంటాడు, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. అంటే చాలా మంది ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారి విషయంలో వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు వారికి సాక్ష్యం ఇచ్చుట ద్వారా, దేవుని గురించినటువంటి రక్షణ సువార్త వారికి వినిపించడం ద్వారా, మీరు ఏ రీతిగా అయితే ఒకప్పుడు పాపులమై ఉన్న మనము ఇప్పుడు దేవుని రక్తము చేత కడగబట్టడం ద్వారా నీతిమంతులం అయ్యామో, అదే విషయాన్ని వారికి కూడా మనం షేర్ చేయవలసిన వారమైనాం. ఈ ఎర్రని దారం అనేది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులుగా మార్చబడతారు. వారు మాత్రమే ఈ రక్షణ అటువంటి వస్త్రాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. సమరయ స్త్రీ కూడా తను రక్షించబడింది, తను ఆ రక్షణ తన వరకే పరిమితం చేసుకోలేదు, కానీ వారి ఊరు వారందరికీ వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతను క్రీస్తు కాడా అని వారి ఊరు వారందరినీ కూడా దేవుని కొరకు రక్షించిన వ్యక్తిగా, లేకపోతే క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తిగా ఉన్నది. కాబట్టి రక్షించబడిన ఈ వేగులు వారు ఎలాగైతే రక్షింపబడటానికి మరి రాహాబు కుటుంబానికి మార్గం చూపించారో, మనం కూడా అనేక కుటుంబాలు లోకంలో నశించిపోతూ ఉన్నారు.
వారు దేవుడు ఉన్నా కూడా దేవుడిని నమ్మలేని స్థితిలో, ఆయన వాగ్దానం నమ్మలేని స్థితిలో నశించిపోతా ఉన్నారు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న విషయాల దగ్గర విడిపోతూ ఉన్నారు. మరి తల్లిదండ్రులకి పిల్లలకి మంచి మంచి సంబంధాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రక్షించబడిన మనము, యోగ్యమైన కుటుంబాలుగా జీవిస్తున్న మనము, రక్షణ లేని వారికి ఈ రక్షణ మార్గాన్ని చూపించాలి. ఇదిగో క్రీస్తే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని మనం వారికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. చివరిగా 5వదిగా వారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు విశ్వాసంతో కూడిన వాక్కులు పలికిన వారుగా వాక్యం మనకు సెలవిస్తా ఉంది. చూడండి, యెహోషువ 2వ అధ్యాయంలోనే మరి 23, 24 వచనాలను నేను చదువుతున్నాను. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. చూడండి, వారు వెళ్ళారు. మరి రాహాబు వారిని రక్షించింది, వారు కాపాడబడ్డారు. క్షేమంగా మరలా యెరికోని వేగులు చూసి అక్కడ నుంచి యెహోషువ దగ్గరకు వెళ్ళినప్పుడు వారు జరిగిందంతా కూడా చెప్పారు. ఇదిగో రాహాబు అనేటువంటి వేసి మాకు ఆశ్రయాన్ని ఇచ్చింది, మమ్మల్ని రక్షించింది అని మొత్తము జరిగిందంతా చెప్పి అక్కడున్న పరిస్థితులన్నీ వివరించి వారు ఏమంటున్నారంటే 24వ వచనంలో, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులకు ధైర్యము చెడి ఉన్నది. ఇగో దేశాన్ని మనకు దేవుడు అప్పగిస్తాడు అని విశ్వాసంతో వారు మరి యెహోషువతో పలుకుతున్నట్లుగా మనకు కనబడుతా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం కూడా చూస్తే, వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారనే మాట రాయబడి ఉంటుంది. ఎలా మన పూర్వీకులు రాజ్యాలను జయించగలిగారంటే వాళ్ళ బలము చేత కాదు కానీ, వారికి ఉన్నటువంటి సైన్య బలము చేత కాదు కానీ, వారికి దేవుడి మీద ఉన్న అపారమైన విశ్వాసం చేత వారు బలహీనులైనప్పటికీ బలమైన రాజ్యాలను వారు జయించగలిగారు. ఇక్కడ ఇద్దరు వేగులు వారు ఎంత విశ్వాసంతో ఆ వాక్కులు పలుకుతున్నారంటే, ఇదిగో యెహోషువ గారు మనకు దేవుడు యెరికో రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ దేశ ప్రజలు మనం చూసి వారి ధైర్యం చెడిపోయి ఉన్నదని చక్కగా వారు విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన మనము మరి విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా జీవించలేము. మరి విశ్వాసం ఉంటే ఆయన ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి తగిన ఫలము దయచేస్తాడని తప్పనిసరిగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ఈనాడు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా కుటుంబ పరిస్థితులు. ఒకనాడు తప్పనిసరిగా దేవుడు నా కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా పిల్లలను ప్రయోజకులుగా చేస్తాడు, నా యొక్క ఆర్థిక ఇబ్బందులన్నిటిలోంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. నేను ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తా ఉన్నానో వారందరి యొక్క రక్షణ నేను చూడబోతా ఉన్నాను, వారందరూ దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వటం నేను చూడబోతా ఉన్నాననే విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, కార్యాలు జరగకముందే అవి దేవుడు జరిగించాడని ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా దేవుడు మన ప్రజలను రక్షిస్తాడు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో కూడా దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటా, ఎప్పుడైతే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో, మరి విజ్ఞాపనలు చేస్తారు, ఇదిగో వారి దేశాన్ని నేను బాగుపరుస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము ఎప్పుడైతే విశ్వాసంతో ఇదిగో నా దేశాన్ని బాగుపరచమని, ఇదిగో నా హిందూ దేశాన్ని నువ్వు బాగుపరచుదేవా, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, వారిలో ఆత్మకార్యం జరిగించండి, వారు నీవే దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి, జ్ఞానం నాకు దయచేయండి, వారి మీద నీ ముఖకాంతిని ప్రకాశింప చేయండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటే, విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా ఉంటే తప్పనిసరిగా మన దేశాన్ని దేవుడు స్వస్థపరిచే దేవుడుగా, రక్షించే దేవుడుగా, మరి బైబిల్లో 2 సార్లు ప్రస్తావించబడిన భారతదేశము మరి పరలోకంలో కూడా చేరే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన నమ్మిన బిడ్డలు విశ్వాసంతో నా దేశాన్ని రక్షించు, నా ప్రజలను స్వస్థపరచు, వారిని రక్షించమని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఒక సమయం వస్తుంది, దేవుడు మన ప్రజలను దర్శిస్తాడు. కాబట్టి 5 విషయాలు ఈ వేగుల వారి నుంచి మనం నేర్చుకున్నాం. ఒకటి, వారు ధైర్యము తెలివి కలిగిన వారని, దైవికమైనటువంటి ధైర్యం తెలియగలిగిన వారని. రెండవదిగా సమయస్ఫూర్తితో వారు ఉన్నారు. మరి సమయోచితమైనటువంటి మాట చిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో ఉన్నటువంటి బంగారు పళ్ళ వలె ఎంత యోగ్యమైనవో శ్రేష్టమైనవో అలాగే సమయోచితమైనటువంటి సహకారం తీసుకున్న వారిగా మనకున్నారు. మూడవదిగా వారు కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నారు.
మనం కూడా మనుషుల ఎడల దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. 4వదిగా వారు రక్షించబడటానికి మార్గం చూపించారు రాహాబుకి. మనము కూడా రక్షించబడిన మనము రక్షణ లేని వారికి వారు రక్షించబడటానికి మనము క్రీస్తే మార్గం అని చూపించవలసిన వారమై ఉన్నాము. 5వదిగా విశ్వాసంతో వాళ్ళు ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము, ఈ దేశాన్ని మనం జయిస్తామని యెహోషువతో చెప్పినట్లుగా మనము కూడా మన ప్రజల కోసము మన దేశం కోసం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ 5 విషయాలు మన హృదయాల్లో ఉంచుకొని అట్టి రీతిగా నడిచే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. గత వారాల్లో మరి యెహోషువ గురించి అలాగే రాహాబు గురించి తెలుసుకున్నాము. ఈ వారము వేగులు వారు, ఆ ఇద్దరు వేగులు వారు ఎలాగైతే మరి జ్ఞానము ధైర్యం కలిగిన వారిగా ఉన్నారో, అలాగే కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నారో, సమయస్ఫూర్తిని కలిగిన వారిగా ఉన్నారో, మరి ప్రభువా అదేవిధంగా రక్షించబడిన వారు రక్షించబడటానికి రాహాబుకి ఏ రీతిగా అయితే వారు మార్గాన్ని చూపించారో, మేము కూడా సాక్ష్యం ఇచ్చేవారిగా, క్రీస్తును ప్రకటించేవారిగా, ఆ ఎర్రని దారము ద్వారానే మీకు రక్షణ అని వారు చెప్పినట్లుగా క్రీస్తు రక్తం ద్వారానే మీకు పాప క్షమాపణ రక్షణ అని, రక్షణ లేని వారికి మేము రక్షణ సువార్త వినిపించే వారిగా, మరి చివరిగా వారు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారు. మేము విశ్వాసంలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మా పితరులు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా గొప్ప కార్యాలు, రాజ్యాలు జయించారు నాయన. వారు గొప్ప కార్యాలు చూశారు. మరి వృద్ధాప్యంలో వారు నాయన మరి గర్భఫలాలు పొందుకోగలిగారు. ఇవన్నీ విశ్వాసం ద్వారానే సాధ్యమైనాయి. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థనలు మేము చేయటానికి, విశ్వాస సహితమైనటువంటి జీవితాలను మేము కలిగి ఉండడానికి మా అందరికీ కృపా సహాయం దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలండి అందరికీ. పర్లోక ప్రార్థన చెప్తామండి, ఆశీర్వాదం కూడా ఇద్దరు. సరే అండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందంతా నెరవేరినగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు క్షమించు. మమ్మను శోధనలోనికి లేక దుష్టుల నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మంచిదండి, ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానాలు ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము ఆయన రాకడ పర్యంతరము మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి, మరి వేగులు వారి వలె ధైర్యము, తెలివి, సమయస్ఫూర్తి, కృతజ్ఞత కలిగిన, అలాగే రక్షణ సాక్ష్యం ఇచ్చేటువంటి మనస్సు, విశ్వాసంతో కూడిన జీవితాలు కలిగి ఉండే భాగ్యము, ఆ ధన్యత, ఆ కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలంటే అందరికీ. వందనాలండి. అనిష కోసము ప్రార్థన చేస్తున్నారు. చేస్తున్నామండి, అందరం చేస్తున్నామండి. సరళ గారు, డాక్టర్ సరళ గారు మాట్లాడతారండి. పాస్టర్ గారు ఉండండి. ఆంటీ మ్యూట్ లో ఉన్నారు ఆంటీ. డాక్టర్ ఆంటీ అన్మ్యూట్ ఇవ్వండి ఆంటీ ప్లీజ్. డాక్టర్ ఆంటీ మెసేజ్ కి ఒక్క నిమిషం అన్మ్యూట్ అవ్వండి ఆంటీ. డాక్టర్ ఆంటీ అన్మ్యూట్ అవ్వండి ఆంటీ. చేస్తున్నారు అన్మ్యూట్. అన్మ్యూట్. ఓకే ఆంటీ, అన్మ్యూట్ అయ్యారు. ప్రార్థన చేయమన్నాను అనుష గారి గురించి. డాక్టర్ సరళ గారు, ఆంటీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పుడు ఎన్నో నెల? 7th month రన్నింగ్ ఆంటీ.
7 month రన్నింగ్. డేట్ చెప్పగలరా? నవంబర్ చెప్పారంటే డేటు. నవంబర్. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. చేయండి. పాప పేరేంటి మర్చిపోయినా? అనూష. అనుష అంటే అనూష. ప్రేమ గల మా తండ్రి, అద్భుతమైన మా దేవ, వాక్యం కొరకు నీకు స్తోత్రములు నాయన. మాకు కూడా విశ్వాసం అనుగ్రహించండి. విశ్వాసం ద్వారా ఎరుకో గోడలే పడిపోయాయి ఆయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి, విశ్వాసంతో నింపమని వేడుకొచ్చు. అనుష కొరకు ప్రార్థించున్నాం నాయన. గర్భఫలము యెహోవా ఇచ్చు దీవెన అన్నా. ఆ దీవెన ఈ బిడ్డలకి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అనుషకు సుఖమైన ప్రసవం అనుగ్రహించి ఈ కుటుంబంలో ఆ బేబీ ద్వారా అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకొచ్చు ఆయన. మరి ఒకసారి వాక్యం కొరకు నీకు స్తోత్రం దేవా. మమ్మల్ని అందరినీ ఆరోగ్యంతో ఆత్మతో నింపమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ ఆంటీ, ఓ టు యూ అని. గాలినా ఆంటీ, వినపండి. ఆంటీ చెప్పమ్మా పాప. డాక్టర్ ఆంటీ చెప్పు. కేకలు పెడుతున్నా. క్లోజ్ చేసుకుందామా ఆంటీ? ఆంటీ క్లోజ్ చేసుకుందామా? గాలి. అక్క నా వాయిస్ వినిపిస్తుందా నిజానికి? ఇక్కడ కేకలు పెడుతున్నా. వినపడుతుంది. డాక్టర్ ఆంటీ ఒక్క నిమిషం ఉండి పాప, నువ్వేమి ఇది ఆపేయమన్నా? ఏం లేదు, క్లోజ్ చేసుకుందామా అని అడుగుతున్నాను అక్క. క్లోజ్ చేసేమంది, అందుకే అది తీసేసా మైక్, అందుకే వినపడతా అమ్మకి. ఓహో అట్లానా, సరే. అందరికి ప్రైజ్ లార్డ్ అక్క. ఓవర్ టు రియా. ప్రైజ్ ది లార్డ్.